ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాయి और బహనో, వెల్కమ్ టు వాయేజర్ వరా. మీరు చూస్తున్నది ఇదే సిద్ధపూర్ రైల్వే స్టేషన్. అంటే అహ్మదాబాద్ నుండి సిద్ధపూర్కి ట్రైన్ సౌకర్యము ఉంది మిత్రులారా. గత వీడియోలు మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింకులు షేర్ చేశాను, తప్పక చూడండి. అవి చూస్తే మీకు పూర్తిగా ఇక్కడికి ఎలా చేరుకోవాలో అర్థమవుతుంది. ఇది మొధేరా బస్ స్టాండ్. అంటే మనం పాటన్ కంటే ముందు మొధేరా సన్ టెంపుల్ చూసాము కదా, దాని గురించి మీకు జస్ట్ వివరంగా నేను చెప్తున్నాను. ముందుగా మెహసానా చేరుకొని మెహసానా నుండి మొధేరా రావడం జరిగింది. అక్కడ నుండి పాటన్ వచ్చాము. రాణికి వావ్ అనే స్టెప్ వెల్ చూడడం కోసం ఈ నవజీవన్ అనే హోటల్లో బస చేయడం జరిగింది. ఆ తర్వాత మరునాడు సిద్ధపూర్ అయితే చేరుకున్నాము. ఇక ఇది సిద్ధపూర్ సిరీస్ 2 భాగాలుగా విభజించాను మై డియర్ ఫ్రెండ్స్. పార్ట్ 1, పార్ట్ 2. ఈ పార్ట్ 1 చివరి వరకు చూడండి, వీడియో చాలా బాగుండబోతుంది. మీరు చూస్తున్న ఈ పాటన్ బస్ స్టాండ్ నుండి మనం సిద్ధపూర్ హిస్టారికల్ ప్లేస్ ఆఫ్ గుజరాత్, మోస్ట్ స్పిరిచువల్ ప్లేస్ అని చెప్పవచ్చు. దైవాత్మిక ప్రదేశం మాతృగయాకైతే మనం ఈ బస్ స్టాండ్ నుండి చేరుకోవడం జరిగింది. ఈ ప్రతి ప్లేస్ మీరు మ్యాప్లో చూస్తున్నట్టుగా కేవలం 1.5-2 గంటల ప్రయాణం ఉంటుంది. ప్లేస్ టు ప్లేస్ 30 కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది. మీరు పూర్తిగా 4 లేదా 5 రోజులలో చూడవలసిన ట్రిప్ అని చెప్పవచ్చు మిత్రులారా. ముందుగా మెహసానా చేరుకోవాలి. అహ్మదాబాద్ నుండి మెహసానా నుండి మొధేరా సన్ టెంపుల్కి వెళ్ళవచ్చు, 2 గంటల ప్రయాణం. దాని తర్వాత పాటన్కి మళ్ళీ 2 గంటల ప్రయాణం బస చేయవలసి వస్తుంది పాటన్లో. అక్కడ రాణికి వావ్ అనే స్టెప్ వెల్ చూడొచ్చు. ఆ తర్వాత సిద్ధపూర్ చేరుకొని ఇక్కడున్న మాతృగయ పూజ చేసుకోవచ్చు, మరియు ఇతర సందర్శించే ప్రదేశాలు చూడవచ్చు మిత్రులారా. మనం సిద్ధపూర్ అయితే చేరుకున్నాము. మీరు చూస్తున్నాయే సిద్ధపూర్ మెయిన్ రోడ్డు మరియు ఈ సిటీ వ్యూ మీకోసము మై డియర్ ఫ్రెండ్స్. మనం ఆటోలో సైట్ సీయింగ్ కోసం కేవలం 300 రూపాయలు ఆటో ఛార్జెస్ చెల్లించాము. ముందుగా ఈ భాగంలో మనం పార్ట్ 1 అనే భాగంలో చారిత్రాత్మక ప్రదేశాలు అంటే సైట్ సీయింగ్ ప్లేసెస్ సిద్ధపూర్లో చూద్దాము. వీడియో చివరి వరకు చూడండి. 2వ భాగంలో మాతృగయ గురించి తెలుసుకుందాము. పూర్తి వివరాలు, పూజా సమయము, పూజా విధానము మరియు బిందు సరోవర్ యొక్క గొప్పతనము అండ్ పవిత్రత మరియు ఖర్చు మొత్తం మీకు వివరిస్తాను. 2వ భాగం కూడా చూస్తారని నేను భావిస్తున్నాను. पंडित जी, ये सरस्वती नदी है ना? सरस्वती नदी है, हिमालय की गिरिमाला में से उत्तराखंड से उसका प्रागट्य बताया है. रुद्रावर्ते कुरुक्षेत्र पुष्करे श्रीस्थले प्रभासे पंचमे तीर्थे पंच प्राची सरस्वती. हर जगह ये नदी लुप्त हो गई है. पाप बढ़ जाते हैं तो नदी में पानी नहीं रहता. ये तो सरस्वती है, विद्या की अधिष्ठात्री माता है. यहाँ से सोमनाथ है ना, प्रभास पाटन, वहाँ पे कच्छ में समा जाती है. ये कुमारिका नदी बोली जाती है. ब्रह्मा जी ने सृष्टि की रचना की, उससे पहले भगीरथ राजा ने गंगा का उत्तरण किया, उससे पहले ये सरस्वती नदी है. जगदम्बा को नमस्कार कीजिए. जय सरस्वती मैया की जय.
1 रुपए में अंतिम संस्कार होता है यहाँ पे बड़ा। अच्छा। हाँ। और ये नदी में कुछ सरस्वती माता का नहीं मंदिर स्टैचू स्टैचू बनेगा। कहाँ इस तरफ? वही मिडल में पानी है ना, हाँ हाँ, इसके बीच में जो जगह है वो आइलैंड जैसा जो बना है। हाँ। अच्छा, उधर సరస్వతి మాత కా चारों ये बाली टापू है। సో ఫ్యూచర్ మే आप जाने అంటే वाले తర్వాత ఇక్కడ సరస్వతి విగ్రహం రాబోతుంది. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సరస్వతి విగ్రహం అని తెలిసింది. సో ఇప్పుడు విగ్రహం లేని టైంలో మనం ఇక్కడికి వచ్చాము మిత్రులారా. సో ఇది ఈ సిద్దిపూర్ ప్రత్యేకత. మొత్తం హోలీ ప్లేస్. బ్రాహ్మణులు చాలా మంది ఇక్కడ గుజరాత్లో ఇక్కడ ఉండే స్థలము, పురాతనమైన ప్రదేశము మరియు చారిత్రక ప్రదేశం అని చెప్పవచ్చు. సిద్ధపూర్ ప్రాచీన కాలంలో శ్రీస్థల్ అని పిలిచేవారు. ఇది వేదకాలంలోని సరస్వతీ నది తీరంలో ఉంది. స్కంద పురాణం మరియు ఋగ్వేదంలో కూడా ఈ ప్రాంతం ప్రస్తావన ఉంది. అప్పట్లో దీనిని దశగ్రామం అని పిలిచేవారు. ఉత్తర గుజరాత్లోని కాశీకి సమానమైన పవిత్ర స్థలంగా భావిస్తారు. సిద్ధపూర్ మరియు సమీపంలోని ఉంజా ప్రాంతాలు ప్రస్తుతం జీలకర్ర మరియు ఇసాబ్గోల్ పంటల సాగుకు ప్రసిద్ధి. ప్రాంగణంలోనే సాయిబాబా గుడిది. ఇక చారిత్రక ప్రాధాన్యం. క్రీస్తు శకం 10వ శతాబ్దంలో సోలాంకి రాజులు కాలంలో ఈ నగరం అత్యంత అభివృద్ధి చెందింది. సిద్ధరాజు జయసింహ అనే రాజు ఇక్కడ తన రాజధానిని నిర్మించాడు.
అందుకే ఈ పట్టణానికి సిద్ధపూర్ అనే పేరు వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ ఆలయమే రుద్ర మహా ఆలయం, రుద్ర టెంపుల్ అని కూడా అంటారు. సిద్ధరాజ జయసింహ శివుడికి అంకితమైన రుద్ర మహా ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం ఎంతో వైభవంగా ఉండేది. 3 అంతస్తుల శిఖరం, సుమారు 1600 స్తంభాలు, 12 ప్రవేశ ద్వారాలు, మధ్యలో పెద్ద మండపం. తూర్పు, ఉత్తర, దక్షిణ దిశల్లో మండపాలు మనకు ఇప్పుడు కూడా కొన్ని కనపడుతూ ఉన్నాయి. పశ్చిమంలో గర్భగుడి. ఆలయం చుట్టూ 11 రుద్ర దేవాలయాలు ఉండేవి. తూర్పు ద్వారం దగ్గర అందమైన తోరణం ఉండేది. అక్కడ మెట్లు సరస్వతీ నదికి వెళ్ళేవి. ఇక ఆలయ విధ్వంసం గురించి మనం మాట్లాడుకుందాము. 12వ శతాబ్దంలో మహమ్మద్ గోరి సోమనాథ్కు వెళ్తూ సిద్ధపూర్ నగరాన్ని ధ్వంసం చేసి వెళ్ళాడు. ఆ దాడిలో సుమారు 30,000 మంది మరణించారని చరిత్ర ద్వారా మనకు తెలిసింది మిత్రులారా. తరువాత ఉలుగ్ ఖాన్ మరియు అహ్మద్ షా కాలంలో 13 మరియు 14వ శతాబ్దానికి చెందిన విషయము. ఈ గొప్ప శివాలయాన్ని ధ్వంసం చేసి మసీదులుగా మార్చారట. ప్రస్తుతం రుద్ర మహాలయ ఆలయ అవశేషాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. అవి ఈ గొప్ప ఆలయం గత వైభవానికి నిశ్శబ్ద సాక్షులుగా నిలిచాయి కదా. రుద్రమహా ఆలయ ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని పురాతన ఆలయ అవశేషాలు, తోరణాలు కూడా బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. ఈ ప్రాంగణంలో రిటైర్డ్ ఆర్మీ తరహా గార్డుల భద్రత కోసం ఉంటారు. సాధారణంగా కెమెరాలు ఇక్కడ ఉపయోగించకూడదు, ఫోటోలకు కూడా అనుమతి ఇవ్వరు. ఇక్కడ ధ్వంసమైన అనేక ఆలయాలు మరియు 3 గోపురాలతో ఉన్న ఒక మసీదు ఉంది. ఇది ఒకప్పుడు ఆలయం నుండి మార్పు చేసినదిగా భావిస్తారు. బహుశా హిందూ ముస్లిం గొడవలకు కారణం కావచ్చేమోననేమో ప్రభుత్వం ఇక్కడ గట్టి సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఫ్రెండ్స్, మనమే ఇటలీలో, యూరోప్ లో లేవు. మనం ఉన్నది ఇక్కడ, అంటే సిద్ధపూర్ లో ఉన్నాము. బట్ ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి మొత్తం ఇటలీ లెవెల్లో ఉంది. అండ్ ఇక్కడ చాలా వరకు సినిమా షూటింగ్స్, వెబ్ సిరీస్ మొదలగునవి చాలా చేస్తారు. RRR సినిమా, పఠాన్, షారుఖ్ ఖాన్ ది, ఇవన్నీ ఇక్కడ షూటింగ్ చేశారని తెలిసింది. మరి రాజమౌళి కూడా ఇక్కడికి రావడము, మన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వాళ్ళందరూ కూడా ఈ ఏరియాలో తిరిగారని అంటే నేను నమ్మలేకపోతున్నాను. బట్ ఓన్లీ త్రూ వాయేజర్ వరా మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ యువర్ హోస్ట్ వరప్రసాద్ అండ్ salute to the nation. గుజరాత్లోని సిద్ధపూర్ పట్టణం తన బొహ్రా హవేలీలు అని అంటారు. వీటినే ఈ రో హవేలీస్ మనకి అయితే అద్భుతంగా కనబడుతున్నాయో మరియు ప్రత్యేకమైన వారసత్వ నిర్మాణాల వలన ఈ రో హౌసెస్ ప్రసిద్ధి చెందినవి మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఇళ్లలో యూరోపియన్ ప్రభావం ఉన్న బహుళ అంతస్తుల నిర్మాణ శైలి కనిపిస్తోంది కదా. అందమైన వీధులు, రంగురంగుల ఇళ్ళు ఉండడంతో సినిమాల షూటింగులకు ఇది మంచి లొకేషన్గా మారింది. ముఖ్యంగా ఇక్కడి బొహ్రా హవేలీల ప్రత్యేక నిర్మాణ శైలి సినిమాలలో చూపించబడింది. ఫ్రెండ్స్, ఇక ఈ బొహ్రా హవేలీలను వోహ్రావాడ్ ఇళ్ళు అని కూడా అంటారు. వోహ్రావాడ్ అనే ప్రత్యేకమైన ఇళ్ల సముదాయాల వల్ల ఈ ప్రసిద్ధి వచ్చింది. ఇవి దావుడి బొహ్రా సమాజం నిర్మించిన 3-4 అంతస్తుల సన్నని వరుసగా ఉన్న రంగురంగుల ఇళ్ళు. ఈ ఇల్లు సరస్వతీ నది తీరంలో ఉంది కదా. ఇళ్లలో యూరోపియన్ స్టైల్ నిర్మాణం కనిపిస్తుంది. గేబుల్ రూఫులు, అలంకార బాల్కనీలు, స్తంభాలు, అందంగా చెక్కబడిన తలుపులు, కిటికీలు. దావురి బోహ్రా సమాజం అంటే ఏంటి? గుజరాత్కు చెందిన షియా ముస్లిం వ్యాపార సమాజం ఇది.
వీరు చాలా ఐక్యంగా ఉండే సమాజం. ముంబై, అహ్మదాబాద్ వంటి భారత నగరాల్లో మరియు మడగస్కర్ వంటి ఈస్ట్ ఆఫ్రికా దేశాల్లో కూడా వీరి నివాసం ఉంది. ఇక ఇక్కడి ప్రత్యేకత, ఒహ్రావాడ్ ప్రాంతం చాలా నిశ్శబ్దంగా నివాస ప్రాంతంలా ఉంటుంది. ఈ ఇళ్లలో నివసించే వారు చాలా తక్కువగా కనపడుతూ ఉంటారు. మొదట ఖాళీగా కనిపించినా దగ్గరగా చూస్తే అద్భుతమైన శిల్పకళా వివరాలు మన కళ్ళకు సొంపుగా ఉన్నాయి కదా. ఇక ఇంతటితో ఈ భాగం ముగిద్దాము. పార్ట్ 2 రెండవ భాగం చాలా బాగుండబోతుంది. మాతృగయ, అమ్మకు తర్పణం పెట్టే ఏకైక ప్రదేశము భూమిపై ఉన్న బిందు సరోవర్ మీరు చూస్తారు. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్. స్టే సేఫ్, స్టే హెల్దీ. గుడ్ బై.